సిరిసిల్ల మండల అధ్యక్షుడైనటువంటి శివాజీ గారి ఆధ్వర్యంలో అలాగే నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సమన్వయకర్త అయినటువంటి రంగస్వామి గారి అధ్యక్షతన ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం జనసేన జెండా ఎగురవేసి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా జనసేన పార్టీ అంటే ఒక సిద్ధాంతమైన పార్టీ, సైద్ధాంత బలమున్నటువంటి పార్టీ. 2014లో మార్చి 14వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఆవిర్భావం చేసిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన పార్టీని ఈ స్థాయికి తెచ్చి నిలబెట్టింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 2 చోట్ల ఓడిపోయినా కూడా ఎక్కడా కూడా వెనకడుగని వేయకోకుండా ఈ రోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యావత్ ప్రపంచానికే రాజకీయంగా ఆదర్శనమని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జనసేన పార్టీలో సిద్ధాంతాలతో పాటు ప్రజా శ్రేయస్సు కోసమై అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనంతో రాజకీయం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ. మేము చూస్తూనే ఉంటున్నాం, అన్ని పార్టీల్లోనూ సభ్యత్వాలు ఉంటాయి, కానీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి. ఒక సాధకులాగా, ఒక ఉద్యమిలాగా ఈ సభ్యత్వాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఆ సభ్యత్వాన్ని తీసుకుంటే జనసేనకి ఒక కుటుంబ సభ్యుడు అవ్వడమే కాకుండా వాళ్ళకి కుటుంబానికి కూడా భరోసా కలిగించేటువంటి మధురమైన ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మొదట 500 రూపాయలతో సభ్యత్వం నమోదయ్యి ఇప్పుడు దాన్ని 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలకి క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ అందిస్తుంది. ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల కుటుంబంలో జరగరాని నష్టం ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలబడటమే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఏదైనా చిన్న పొరపాట్ల వల్ల యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వాళ్ళకి సహాయం చేయడం జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రజలు, జన సైనికులు, కార్యకర్తలకి భరోసాగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అలాంటి పార్టీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక పక్క బీజేపీ, టీడీపీతో కలిసి అలయన్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఎన్నడూ లేని విధంగా ఆయన తీసుకున్న శాఖలకు అత్యంత వన్నె తెచ్చేలాగా ఆయన పనిచేస్తూ ఉండడం యావత్ ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన పనులైతేనేమి, రోడ్డు నిర్మాణాలైతే ఏమి, బీటీ రోడ్లైతేనేమి, సిమెంట్ రోడ్లైతేనేమి, తాగునీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకుంటూ వచ్చుకుంటా అక్కడ ఉత్తరాంధ్ర సైడ్లో కనీసం రోడ్లు లేవు, బాలీలు కట్టుకుని హాస్పిటల్కి పోయే పరిస్థితుల దగ్గర నుంచి ఇప్పుడు బీటీ రోడ్ల మీద హాస్పిటల్కి వచ్చే పరిస్థితి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. వాళ్ళకి అంబులెన్స్ సర్వీస్ లేదు, కరెక్ట్ గా కరెంట్ పవర్ సప్లై కూడా లేదు. అలాంటి ఏరియాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తన మార్పు ఇచ్చి వాళ్ళకి తాగడానికి నీళ్లు, పోవడానికి రోడ్లు, కరెంటు సప్లై ఇవన్నీ చేయించి ఆంధ్రప్రదేశ్ లోనే పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ దాని గురించి ఆ శాఖ కావచ్చు, వివిధ శాఖల్లో ఆయన అత్యున్నత పని తీరును చూసి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని మెచ్చుకోవడం అసెంబ్లీలో మనందరం చూశాం. అందుకనే ఈ జనసేన పార్టీని ఏదైతే ఉందో మనమందరూ కలిసి మన నియోజకవర్గాల్లో శివాజీ గారు దాదాపు 150కి పైన క్రియాశీలక సభ్యత్వాలు చేయించారు. అందుకోసం ఈ సందర్భానికి నేను ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సాధకు కూడా శ్రమించి క్రియాశీలక సభ్యత్వాలు ముందుకు తీసుకెళ్లి జనసేన పార్టీని మరింత కృషి చేయాలని చెప్పేసి, మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.